సో ఈ వీడియోలోని కొద్ది నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను వక్ఫ్ బోర్డు గురించి. దీంట్లోని ఫేక్ నరేటివ్స్ ఏవేవో ఉన్నాయో దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మెయిన్గా ఫేక్ నరేటివ్ ఏంటంటే వక్ఫ్ బోర్డు ఎవరైతే పాకిస్తానీ ముస్లిమ్స్ వెళ్ళిపోయారో ఆ ముస్లిమ్స్ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో, స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాన్ని వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వక్ఫ్ బోర్డు ఆ స్థలాన్ని ఆక్రమించేసుకుంది. అందువలన వక్ఫ్ బోర్డు దగ్గర 8 లక్షల ఎకరాలు ల్యాండ్ అనేది ఉంది అని చెప్పేసి ప్రచారం అనేది చేశారు. అదే ల్యాండ్ జిహాద్ చేస్తుంది. ఇంకా కొంచెం ఊరుకుంటే ఇండియాలో ఉన్న మొత్తం ల్యాండ్లన్నీ వక్ఫ్ బోర్డు సొంతం అయిపోతాయి అని చెప్పేసి ఫేక్ నరేటివ్స్ ని మైండ్ లోని రుద్దడానికి ట్రై చేశారు. 1950 అవాక్ ప్రాపర్టీ యాక్ట్ కింద వీటన్నిటిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. వీటిని ఏ విధంగా యూజ్ చేసిందంటే దీంట్లోని కొంత భూమిని పాకిస్తాన్ నుంచి ఎవరైతే హిందువులు ఇండియాకి వచ్చారో వాళ్ళని ఆ శరణార్థులకి భూముల్ని ఇచ్చిందనమాట. కొన్నిటిని ప్రభుత్వ అవసరాల గురించి యూజ్ చేసుకుంది, కొన్నిటిని వేలానికి పెట్టి ల్యాండ్స్ ని అమ్ముకున్నది అనమాట గవర్నమెంట్. ఇంకా కొన్ని ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. కానీ ఈ ముక్క అనేది చెప్పరు కదా, చెప్పితే మళ్ళీ పాజిటివ్ వస్తుంది, నరేటివ్ బిల్డ్ అవ్వదు కదా.